హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. మీకు చెప్పినట్లుగానే జైపూర్ పింక్ ప్యాంథర్స్ హెడ్ కోచ్గా నరేందర్ రైతును జాయిన్ చేసుకోవడం అనేది జరిగింది. ఈరోజు అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది. కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నరేంద్ర రైతు ఫస్ట్ టైం అసిస్టెంట్ కోచ్గా హర్యానా స్టీలర్స్కి చేశాడు. అయితే మాత్రం తర్వాత వచ్చేసి పాట్నా పైలట్స్ హెడ్ కోచ్గా తీసుకుంది. వరుసగా 3 times వాళ్ళని ప్లేయర్స్కి తీసుకెళ్ళారు. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ సీజన్ కప్ దాకా వెళ్ళి కప్ గెలవడం మిస్ చేసుకున్నారు. అయితే మాత్రం పింక్ ప్యాంథర్స్ వాళ్ళ కోచ్ పాట్నా పైలట్స్కి చేసిన గొప్ప విజయాల్లో కీలక పాత్ర పోషించిన నరేందర్ రైతును జైపూర్ పింక్ ప్యాంథర్స్ తీసుకున్నాడు. ఇతను మాత్రం యంగ్ ప్లేయర్ను బాగా ప్రోత్సహిస్తాడు. యంగ్ ప్లేయర్స్ని తీయడంలో కీలక పాత్ర పోషిస్తాడు నరేందర్ రైతు. కాబట్టి నరేంద్ర రైతుని తీసుకోవడం మంచి మూమెంట్ అనే మనం చెప్పాలి జైపూర్ పింక్ ప్యాంథర్స్కి. కాబట్టి అతని ఒక స్ట్రెంగ్స్ చూడండి. ఫస్ట్ టైం అసిస్టెంట్ కోచ్గా అయ్యాడు, తర్వాత పాట్నాకి హెడ్ కోచ్గా అయ్యాడు, తర్వాత ఇప్పుడు పీకేఎల్ సీజన్ 11-12కు జైపూర్ పింక్ ప్యాంథర్స్ హెడ్ కోచ్గా అయ్యారు. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ వల్లనే నేను 230 సబ్స్క్రిప్షన్లకి చేరువయ్యాను. కాబట్టి ఇలాగే మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. మీ సపోర్ట్ లేకుంటే నేను ఎన్ని వీడియోస్ చేసినా వేస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని బాగా హైప్ వెళ్ళేటట్టు చేయండి. మీకు కూడా మంచి బెనిఫిట్ అయ్యేటట్టే చేస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి అలాగే సపోర్ట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు థ్యాంక్ యూ టు ఆల్.